గీత పెద్దమ్మ కాదు, తన సొంత అమ్మ అని తెలిసి లోకి తన చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇక గీతతో గడిపిన ప్రతి క్షణం కూడా గుండమ్మ తనతో ఎంత ప్రేమగా ఉన్నిందో కూడా అవన్నీ కూడా లోకి గుర్తు తెచ్చుకుని చాలా సంతోషపడుతూ గుండమ్మని అలా చూస్తూ ఏడ్చుకుంటూ ఉంటుంది. ఇక లోకి ఏడుస్తున్నప్పుడు కన్నీటి చుక్కలు గుండమ్మ చేతిపైన పడటంతో గుండమ్మకి స్పృహ వస్తుంది. ఇక గుండమ్మ లోకిని చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. అక్క అని చెప్పి లోకి పిలుస్తూ ఉంటుంది. ఇక మెల్లగా గుండమ్మ లోకిని చూస్తూ ఉంటుంది. లోకేశ్వరి లోకేశ్వరి అని చెప్పి గుండమ్మ పిలుస్తూ ఉంటుంది. నీకేం కాదు అక్క, నువ్వు తాగిన మెడిసిన్ అంతా కక్కిచ్చేశారని చెప్పి లోకేశ్వరి గుండమ్మతో చెప్తూ ఉంటుంది. ఇక గుండమ్మేమో తన పొట్టని చూసుకుంటూ ఉంటుంది. ఇక లోకి ఏడుస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక గుండమ్మ లోకికి దండం పెడుతూ ఉంటుంది. ఇక లోకేశ్వరి ఏం చేస్తున్నావు అక్క అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంతకన్నా ఏం చేయగలను లోకేశ్వరి, నువ్వే కనుక టైంకి రాకపోయింటే నా బిడ్డ అని చెప్పి గుండమ్మ ఏడుస్తూ ఉంటుంది. ఇక తలుచుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇంతకాలం నువ్వు సొంత అక్క అని చెప్పి నాకెందుకు చెప్పలేదు అని చెప్పి లోకి ఏడుస్తూ ఉంటుంది. ఇక గుండమ్మ కూడా లోకిని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఈ నిజం తెలియక నీ విషయంలో ఎన్ని తప్పులు చేశాను, ఎన్ని కుట్రలు చేశాను, ఎన్ని ఘోరాలు చేశాను అక్క, అయ్యో అని చెప్పి లోకి తల బాదుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. గుండమ్మ ఆపుతూ ఉంటుంది. ఇక లోకేశ్వరి తట్టుకోలేక తోడబుట్టిన దాని అయ్యిండి నన్ను ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వచ్చావక్క, నన్ను క్షమించక్క అని చెప్పి గుండమ్మ చేతులు పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది లోకేశ్వరి. లోకేశ్వరిని ఆపుతూ ఉంటుంది గుండమ్మ. నువ్వు ఏం చేసినా నువ్వు నా చెల్లెలివే, నా చెల్లెలివే అని చెప్పి గుండమ్మ ఏడుస్తూ ఉంటుంది. బిడ్డ తప్పు చేస్తే తల్లి క్షమిస్తుంది తప్ప శిక్షించదు కదా అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటుంది. అదే నేను చేశాను అని చెప్పి గుండమ్మ అంటుంది. అవునక్క, అసలు ఎవరక్క నీ కడుపులో బిడ్డను చంపాల్సిన అవసరం ఈ ఊరికి ఉందక్క అని చెప్పి లోకేశ్వరి అడుగుతూ ఉంటుంది. గుండమ్మ ఆవేశపడుతూ ఉంటుంది. ఆ విషయం నాకు తెలియదు లోకేశ్వరి, తెలిస్తే వాళ్ళు నా చేతుల్లో సస్తారు. అయినా ఇప్పటి వరకు నువ్వు నన్ను కాపాడుకుంటూ వచ్చావు, ఇక ఇప్పటి నుంచి నేను నిన్ను కాపాడుకుంటాను అని చెప్పి లోకేశ్వరి అంటూ ఉంటుంది. ఇంతకాలం నువ్వు నాకు అమ్మవయ్యావు, నుండి నేను నీకు అమ్మనవుతాను అని చెప్పి లోకేశ్వరి అంటే ఇక గుండమ్మ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక గుండమ్మ లోకిని అలానే చూస్తూ ఉంటుంది. ఇక గుండమ్మకి కళ్ళల్లో నుండి నీళ్లు వస్తూ ఉంటాయి. ఇక గుండమ్మ మెల్లగా లోకి సాయంతో పైకి లేచి ఇక లోకేశ్వరిని హగ్ చేసుకుంటుంది. ఇక లోకి కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక గుండమ్మని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్ళాలని అనుకుంటూ ఉంటారు. గుండమ్మ గుండమ్మ అని చెప్పి ఆది వస్తుంటాడు. అప్పుడే శ్రీనివాస్, కామాక్షి అందరూ కూడా అదేంట్రా గుండమ్మ గుడికి వెళ్ళింది కదా, నువ్వు వెళ్ళలేదా అని చెప్పి అడుగుతూ ఉంటారు. తన కోసం వెయిట్ చేశాను, ఫోన్ చేశాను, స్విచ్ ఆఫ్ అయింది, ఇంటికి వచ్చిందేమో అని చెప్పి నేను వచ్చానని చెప్పి ఆది అంటూ ఉంటాడు. ఇక నువ్వు రావడం ఏంద్ర, వెళ్ళింది కదా కామాక్షి మాటలకి, అదేంది గుడికి రాకపోవడం ఏంటి అని చెప్పి అదే అంటూ ఉంటాడు. ఆ మాటలు వైష్ణవి సుశీల నవ్వుకుంటూ ఉంటారు. నేను ఫోన్ చేస్తాను బాబీ అని చెప్పింటే ఫోన్ చేస్తాడు. ఇక గుండమ్మ రెస్పాన్స్ అవ్వదు. అందుకే అందరూ కంగారు పడుతుంటారు. ఇక బాబీ ఫోన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఫోన్ రింగ్ అవుతుంది. అన్నయ్య వదిన ఫోన్ తీసుకెళ్ళి ఎక్కడే ఉందని చెప్పి అభయ్ అంటూ ఉంటాడు. ఇదేంటి అని చెప్పి ఫోన్ పట్టుకెళ్ళలేదు, మనిషి గుడికి రాలేదు గుండమ్మకి ఏమైందని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడే కార్ శబ్దం వస్తుంది. లోకి గుండమ్మ ఇద్దరు చాలా మెల్లగా లోపలికి వస్తూ ఉంటారు. ఇక గుండమ్మ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏమైంది అలాగున్నావు, నీరసంగా ఉన్నావు ఏంటి అని కామాక్షి అడుగుతుంటే, ఏ గుండమ్మ యాడికెళ్ళావు అని ఆది అడుగుతుంటే గుండమ్మ ఏం మాట్లాడదు. ఏంటి చెప్పు, ఏంటి నీరసంగా ఉన్నావు చెప్పు అని శ్రీనివాస్ అడుగుతూ ఉంటాడు. గుండమ్మ అది ఏది అని తడబడుతూ ఉంటుంది. ఏం గుడికి వెళ్ళలేదంటే మానకేం అడుగుతుంటే గుడికి వెళ్తుంటే అక్క అని చెప్పి లోకి అనగానే, అంటే దారిలో కారు యాక్సిడెంట్ అయింది గుండమ్మ అంటుంది. ఇక ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు. ఇక భయపడుతూ కూడా ఉంటారు. ఇక లోకి కూడా ఏం మాట్లాడదు. తర్వాత వైష్ణవ్కి డౌట్ వస్తూ ఉంటుంది. ఏంటి అని చెప్పి ఇంకా ఇంట్లో వాళ్ళు అడుగుతుంటే గుండమ్మేమో లోకిని చూసి సైగ చేస్తుంది చెప్పొద్దని. ఏంటి యాక్సిడెంట్ అని చెప్పి అందరూ కూడా కంగారుగా అడుగుతుంటారు. ఏ యాక్సిడెంట్ అయితే ఇప్పుడు నీకేం కాలేదు కదా అంటే కడుపులో బిడ్డ అని కామాక్షి అంటూ ఉంటుంది. అత్తయ్య నాకేం కాలేదు అంటూ దారిలో లోకి కనపడింది, తను కాపాడి తీసుకెళ్ళింది, అలాగే డాక్టర్ చెక్ చేసి నాకు బిడ్డకి ఏం కాలేదని చెప్పారు అని చెప్పి గుండమ్మ అన్న మాటలకు అమ్మయ్య అని చెప్పి అందరూ నవ్వుతుంటారు. కానీ వైష్ణవిని చూసి డౌట్ పడుతూ ఉంటారు.
అబ్బా వాడినంటారంటే ఇంట్లో ఇంతమంది ఉన్నారు, ఎవరో ఒకరు తోడుగా వెళ్ళొచ్చు కదా అని కామాక్షి అరుస్తుంది. అసలే రోజులు బాగాలేదు, అసలే ఇంటి ఎటు నుండి ఏమొస్తాయో అర్థం కాలేదు, కడుపుతో ఉన్నదాన్ని బయటికి వెళ్ళొద్దు చెప్తుంటే వినరంటే మీరు, నీకేం అర్థం కాదా కామాక్షి అంటూ ఉంటుంది. ఇక ఎప్పుడు కూడా ఒంటరిగా వెళ్ళనత్తయ్య అనే గుండమ్మ అంటూ ఉంటే, నీ కడుపులో బిడ్డకి ఏం కాలేదు కదా అత్తయ్య అని కామాక్షి అడుగుతుంటే, అత్తయ్య ఏం ప్రాబ్లం లేదని గుండమ్మ అంటూ ఉంటుంది. ఇక రా అని గుండమ్మని ఆది తన రూమ్కి తీసుకెళ్తూ ఉంటాడు. కామాక్షి మాత్రం చాలా భయపడుతూ ఉంటుంది. ఇక లోకికి వైష్ణవ్ మీద డౌట్ వస్తుంది. అక్కెందుకు జరిగింది చెప్పకుండా యాక్సిడెంట్స్ అని చెప్పింది అని చెప్పి లోకి ఆలోచిస్తుంటుంది. అప్పుడే గుండమ్మ వెళ్ళి లోకేశ్వరిని పిలుస్తుంది. అక్క అని చెప్పి లోకేశ్వరి ఏంటి ఇలా వచ్చని ఆలోచిస్తున్నావు అని అడుగుతుంటుంది. ఇక లోకి ఏం మాట్లాడదు. ఏంటి జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి గుండమ్మ అడుగుతుంటుంది. ఇదిగో ఎలాగో ప్రాబ్లం నుంచి బయటపడ్డాం కదా అని చెప్తూ ఉంటుంది. అది కాదు, తొందరలో ఫ్యాషన్తో కాంపిటీషన్ ఉంది కదా అక్క, అది లోకి అనగానే దానికి కావాల్సిన డబ్బు అంతా కట్టేశాం కదా అని గుండమ్మ అంటుంటే, ప్లీజ్ కట్టే డబ్బులు కావాలి కదా అని లోకి మాటలు కంగారు పడుతుంది. ఫీజు కట్టామక్క, డ్రెస్సులు కావాలక్క అని లోకేష్ మాటలు కంగారు పడుతుంది. అన్ని లెవెల్ అంటే చాలా కాంపిటీషన్ టఫ్ ఫైట్ ఉంటుంది కదక్క అని లోకేశ్వరి అంటుంటే, మోడల్ వేసుకున్న డ్రెస్సులు పెట్టుకున్న ఆర్గ్యుమెంట్స్ అన్నీ కౌంట్ అవుతాయి కదక్క అని చెప్పి మేనేజర్ గారు ఫోన్ చేసి అదే చెప్తున్నారు. డ్రెస్సెస్ విషయం చాలా కేర్ఫుల్గా ఉంటున్నారు అని చెప్పి లోకేశ్వరి అంటుంటే, మరి ఎంత అవుతుంది అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే, అంటే అక్క అదంతా చాలా ఖర్చు అవుతుంది అక్క, లక్షల్లో ఉండొచ్చు, అదే ఎలాగని ఆలోచిస్తున్నాను లోకేశ్వరి అంటుంటే, ఇక గుండమ్మ కంగారు పడుతుంది. నగలు తాకట్టు పెడితే వచ్చిన డబ్బంతా ఫీజు సరిపోయింది, డబ్బులు అంటే ఎలాగని గుండమ్మ కంగారు పడుతుంటుంది. సరే లోకేశ్వరి ఏదో ఒకటి చేద్దాంలే అని గుండమ్మ అంటే, ఎలాగక్క అని లోకేశ్వరి ఎలాగంటే అని గుండమ్మ అనబోతుంటే, ఇక్కడేం చేస్తున్నారని చెప్పి ఆది అడుగుతుంటాడు. దానికి గుండమ్మలోకి ఏం మాట్లాడరు. ఏంటి అలాగ ఉన్నారని ఆది అంటుంటే, ఏం లేదని గుండమ్మ తడపడుతూ ఉంటుంది. నువ్వు ప్రెగ్నెన్సీగా ఉండాలని ప్రశాంతంగా ఉండాలి కానీ ఏది ఆలోచిస్తావేంటి అని ఆది అడుగుతుంటే, అవును లోకేశ్వరి నీ గుండమ్మ అదే పనిగా అవునవును అంటూ ఉంటుంది. అవును లోకేశ్వరి నీకేమైంది అలా ఉన్నావు అని చెప్పి ఆది అడుగుతూ ఉంటాడు. ఏం లేదు బావగారు అని చెప్పి లోకి అంటుంది. ఇక గుండమ్మ రా అని చెప్పి ఆది పిలుస్తుంటాడు. సరే అని చెప్పి గుండమ్మ వెళ్ళిపోతుంది. లోకి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాలేదని ఆలోచిస్తూ ఉంటుంది. డబ్బులు కావాలి కదా, నా అక్క దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేసింది, ఇప్పుడు డ్రెస్ అంటే తను మాత్రం ఎక్కడి నుంచి తీసుకొస్తుంది అని చెప్పి లోకేశ్వరి ఆలోచిస్తూ ఉంటుంది. గుండమ్మ లోకేశ్వరికి ఎలా డబ్బులు ఇవ్వాలా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. అది కబోర్డు ఓపెన్ చేసి 2 షర్ట్లు తీస్తూ ఉంటాడు. కవర్లో పెడతాడు. ఏంటండి అన్న మాటలకి, అంటే ఈ 2 షర్ట్లకి అడ్జస్ట్ చేయాలి, అందుకే ముందు తీసి పెట్టుకుంటున్నా అని చెప్పి అది అంటూ ఉంటాడు. గుండమ్మ చూస్తూ మురిసిపోతూ ఉంటుంది, నవ్వుతూ ఉంటుంది. దానికి ఏదో ఆలోచన వస్తూ ఉంటుంది. అనుకున్న విధంగా అంటూ అక్క అంటూ తెచ్చేసావా అని చెప్పుకుంటూ చూస్తూ ఉంటుంది. ఏంటక్క ఈ పార్ట్ 1 మెటీరియల్ తెమ్మన్నా ఇదిగో అని చెప్పి